డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఫ్రెండ్షిప్ ఈజ్ ఎన్లైటన్మెంట్. ఫ్రెండ్షిప్ అంటే తెలుసు యువతకి విద్యార్థులకి. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? అసలు ఫ్రెండ్షిప్లో ఎన్లైటన్మెంట్ ఉందా? అసలు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? అది మీకు ఎలా యూజ్ అవుతుంది అనే అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ అందించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు, విజయవాడ. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు మీ పిల్లల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మిత్రులారా. నమస్కారం సార్. నమస్తే రామ్ గారు. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ సార్. యువతకి ఫ్రెండ్షిప్ అంటే అసలు ఉన్నదంతా ఫ్రెండ్షిపే. ఈ యూత్ ఏజ్లో, తర్వాత విద్యార్థి దశలో ఈ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి సార్? ఎన్లైటన్మెంట్ ఎలా అవసరము వీళ్ళకి? నేనన్నా యువత అనేటటువంటిది ఒక విధంగా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు తల్లిదండ్రుల మాట మీద విని పెంచుతారు. ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లలు చక్కనే ప్రయోజకత్వంలో ఎదగాలని చెప్పని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితానికి చక్కని ఆధారం పెట్టుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే కొంతమంది ఆశయాలు నెరవేరుతున్నాయి, కొంతమంది ఆశయాలు తలకిందులు అవుతున్నాయి. ఎందుకని అంటే తెలిసి తెలియనటువంటి వయసులో, ఇప్పుడు 10th క్లాస్ వరకు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు చెప్పు చేతల్లో ఉంటారు. జస్ట్ ఇంటర్కి వెళ్ళేసరికి, మీ కాలేజీకి వచ్చేసరికి కొద్దిగా ఆలోచన విధానంలో మార్పు వస్తాయి, స్నేహాల్లో మార్పులు వస్తుంటాయి, కొత్త పరిచయాలు పెరుగుతుంటాయి. ఈ కొత్త పరిచయాల వైపు మెయిన్ ఏమిటంటే ఎవరు ఏ వైపు ఆకర్షింపబడతారు, ఇది క్వశ్చన్ మనకి. ఎందుకంటే పక్కా మెరిట్గా వెళ్ళాలనే వాళ్ళు మెరిట్ వైపు వెళ్ళిపోతుంటారు, మిడిమిడిగా ఉండాలనే వాళ్ళు మిడిల్ పాత్రలో వెళ్తుంటారు, కొంతమందికి వెనకబడిన వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు, స్టడీస్ విషయాల్లో వస్తాయి. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యువత ఎవరు ఏ వైపు ఆకర్షింపబడుతున్నారు అనే దగ్గర కొద్దిగా అవేర్నెస్ కావాల్సి వస్తుంది. ఎందుకని సమాజం అంతా కూడా ఎట్లా ఉంది ఈ వైపు అంటే, జనరల్గా ఇప్పుడు సెల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత యూత్ ఎన్ని పెడదారులు పెడుతున్నారు అనేది, టెక్నాలజీ పెరిగినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళేమో మంచిగానే ఎదుగుతున్నారు, బట్ దుర్వినియోగం చేసుకోగలిగిన వాళ్ళు పాడైపోతూ కూడా ఉన్నారు. ఇవన్నీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అందువల్ల యూత్ మెయిన్ గమనించవలసింది ఏంటంటే, నా జీవితం నా చేతుల్లో ఉంది అనుకున్నప్పుడు, నా పేరెంట్స్ ఆశించినట్టుగా చదువుల్లో ఏ విధంగా నేను నిష్ణాతుడు కావాలి, అలా ప్రాపంచిక విషయాల్లో అంటే విషయ పరిజ్ఞానాన్ని నేను ఎట్లా పెంపొందించుకోవాలి, బయట ఏమేమి పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు ఏ వైపు నేను ట్యూన్ చేసుకుని చదువుకోగలిగితే నా జీవితాన్ని ఉన్నతంగా నేను మలుచుకోగలను, ఇవన్నీ పిల్లలు రావాలి ఆశయాలు. అలా రాగలిగినప్పుడు సహజంగా స్నేహాల్లోనే ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి, బాబుని వీలైన వెళ్ళాలి, నువ్వు ఐఏఎస్ వెళ్ళాలా, ఐపీఎస్ వెళ్ళాలా, ఇంజనీర్ అవ్వాలా, రకరకాలైనటువంటి ఆశయాలన్నీ పిల్లలు చెప్తూనే ఉంటారు. ఈ చెప్పిన విషయాలన్నీ ఏమవుతుందంటే పిల్లలు చర్చించుకుంటారు. అరే, మా నాన్నగారు నన్ను ఐపీఎస్ చేస్తున్నారు, నా నాన్నగారు నన్నేమో ఐఏఎస్ వెళ్తున్నారు, ఇట్లా రకరకాల చర్చలు నడుస్తాయి. అందువల్ల పేరెంట్స్ కంటే కూడా పిల్లల్లో ఇటువంటి విషయ పరిజ్ఞానం ఎక్కువగా సేకరింపబడుతుంటుంది. ఆ సేకరింపబడినటువంటి విషయాల్లో దేన్ని పరిగణనలో తీసుకుని పిల్లలు కనుక ఆసక్తి చూపగలిగితే, ఫోకస్ చేయగలిగితే ఆ వైపు పిల్లలు ఎదగడానికి ఛాన్స్ వస్తుంది. అందువల్ల పిల్లలు ఏంటంటే ఆ యుక్త వయసు అంటాం, ఎప్పుడైతే టీనేజ్ అని చెప్పని అనుకుంటాం, తెలిసి తెలియనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరితో స్నేహం చేస్తారు? చక్కగా చదువుకునేవాళ్ళు, బుద్ధిగా ఉండే వాళ్ళతో స్నేహం అయితే వీళ్ళు కూడా అలా నిలిపోతారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి సార్? మన విద్యార్థులకు డెఫినిషన్ చెప్పాలంటే అనే పదానికి దివ్య జ్ఞానం అని చెప్పుకోవచ్చు. దివ్య జ్ఞానము అని చెప్తాం కదా, ఒక డివైన్ నాలెడ్జ్. అంటే చిన్న ఏజ్లో వాళ్ళు కనుక ఈ డివైన్ నాలెడ్జ్ని తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి సార్? అంటే పూర్వం మనకి గురుకుల పాఠశాలని ఉండేవి. పిల్లవాడికి 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు గురుకుల పాఠశాలలో పెట్టేవాళ్ళు, గురువు దగ్గరికి పంపించేవాళ్ళు. అంటే సనాతన ధర్మం ప్రకారంగా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు మీద ఎటువంటి భక్తి విశ్వాసాలు ఉండగలిగితే పిల్లలు చక్కగా ఎదుగుతారు అనేది ఒక పార్ట్. ఇక గురుకులంలో పెట్టినటువంటి పిల్లలకి పాఠ్యాంశాల్లో భారతదేశం వేదభూమి అయినప్పుడు వేదాల యొక్క పరిజ్ఞానం అంతా ఎట్లా ఉంది, అసలు దేహం అంటే ఏమిటి, ఈ దేహాన్ని నడిపించే చైతన్యం యొక్క విలువలు ఏమిటి, ఆత్మని దేన్ని అనుకుంటాం, ఇవన్నీ చక్కగా వెడగొట్టి దేహం ధర్మం ప్రకారంగా దేహానికి ఆరోగ్యంగా ఉండటానికి ఎంత వాల్యూస్ ఇవ్వాలి, ఇన్నర్ నాలెడ్జీలో ఇప్పుడు మన ఇన్నర్ జర్నీ అని చెప్పి అంటుంటాం. లోపలికి వెళ్ళినప్పుడు మనలో అంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యం, మన ఆత్మని పిలుచుకోవచ్చు, దైవత్వం ఎట్లయినా పిలుచుకోవచ్చు, బట్ ఆ నాలెడ్జీని ఎంతవరకు మనం సేకరించుకోగలగాలి. ఇన్నర్లో కనుక డివైన్ పవర్ మనలో ఉందని అర్థం చేసుకున్నప్పుడు ఈ శరీరం ద్వారా మనం చేసే కార్యక్రమాలు ఎలా నిర్వర్తింపబడుతుంటాయి, ఇవన్నీ అద్భుతంగా వెళ్ళాయి. ఇవాళ గురుకుల పాఠశాల వెళ్ళిపోయింది.
తల్లి తండ్రి గురువు దైవం అనేటటువంటి సనాతన పదాలన్నీ పోయి మమ్మీ డాడీ కల్చర్ వచ్చేసింది. అన్ని కలిపి ఒక గూగుల్ మాత, అయిపోయింది. గూగుల్ మాతలే అన్ని దొరుకుతున్నాయి సార్ ఇప్పుడు. అటువంటి అందరు అందించేది అందులోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు అలాంటప్పుడే మీకు ఈ డివైన్ నాలెడ్జ్, ఎన్లైటైన్మెంట్ అనేది అవసరమా అంటున్నారు? అవసరమా అని అంటే అప్పుడు పిల్లలు అందుకని చిన్నతనం నుంచి ధ్యానం వైపు పెట్టాలని చెప్పి అనేది. రైట్. ఎన్లైటైన్మెంట్ అంటే ధ్యానంతో ప్రారంభం. ఇప్పుడు మీరు డివిఎం గ్లోబల్ అని చెప్పన్నారు, ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్. Yes. అంటే ఈ ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబలైజేషన్లో ఎందుకు తీసుకెళ్లారు? ఇది నాట్ ఓన్లీ ఇండియా, ఒక ఇండియాకు ఇంకో దేశానికి సంబంధించింది కాదు. పిల్లలు చిన్నతనంలో ఉండే పిల్లలు ప్రపంచమంతా ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చిన్నతనం నుండి కూడా ధ్యానంగా రెగ్యులర్గా చేయగలిగితే, ధ్యానం మీన్స్ ఇట్ ఎనర్జీ అన్ని. అంటే ఈ శరీరంలో ప్రతి కథలుగా కదలటానికి నా ఇన్నర్లో ఉన్నటువంటి డివైన్ పవర్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేటటువంటిది పిల్లలకి తెలుసుకోగలిగితే అప్పుడు వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ అంటే దివ్యజ్ఞానం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ దేహాన్ని అడ్డం పెట్టి వాళ్ళు ఏ విధంగా ఎదగాలి అనేటటువంటి పరిజ్ఞానం వాళ్ళలో పెంపొందింపబడుతుంది. అందువల్ల చిన్న పిల్లలప్పటి నుంచే ధ్యానం కావాలి. ఈ ధ్యానంలో నుంచే మనకు ఆహారపు విషయాలు కూడా మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎటువంటి ఆహారం తీసుకోగలిగితే పిల్లల బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, ఎటువంటి ఆహారం తీసుకోగలిగితే పిల్లల బ్రెయిన్ మందకోటిగా ఉంటుంది. ఇప్పుడు మన ఉదాహరణకి కాసేపు బ్రాహ్మణులు మనం లెక్కేసుకున్నట్లయితే బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణ అని అంటాం. వేద పాఠశాలలోకి వెళ్తే ఎవరి విద్యకు అర్హులు అంటే బ్రాహ్మణ విద్యార్థులు అయితేనే అంటాం. ఎందుకని? బ్రాహ్మణుల చిన్నతనం నుంచి ఆ వేదాలు పఠించటం వల్ల కానీ, శాకాహారం తీసుకోవటం వల్ల కానీ ప్రతి పదాన్ని స్పష్టంగా పరిగేటటువంటి ఇది వాళ్ళకు వస్తుంది. అంటే నాలిక పలసగా ఉండి మంత్రంలో ఎటువంటి అపశృతులు లేకుండా చక్కని శృతి పదంగా వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అట్లా అంటే శాకాహారం తీసుకున్నప్పుడే ఆ నాలుక అలా ట్విస్ట్ చేయగలరు. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ కూడా కావాలి. శాకాహారం ఒక పార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఈ శ్లోకాలు కానీ ఇవన్నీ కాస్త చదువుతున్నప్పుడు నాలుక ఏ టైంకి ఎట్లా పడితే పలికే పదంలో అపశృతి లేకుండా శృతి అని చెప్పి అంటాం. శృతిలేలు అట్లా చెప్పుకుంటాం కదా. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది, అపశృతి అనేది రాదు. అందువల్ల పిల్లలకు చిన్నతనం నుండి ఆహారం తీసుకునేటటువంటి విషయాల్లో శాకాహారం యొక్క విలువలు తెలియజేయటం, ఎటువంటి విద్య వాళ్ళకి నేర్చుకోగలిగినట్లయితే భౌతిక ప్రపంచంలో నిలదొక్కుకోవటానికి ఏ జ్ఞానం కావాలి, ఆత్మ పురోగమనంలో ఎదగటానికి ఏవి కావాలి. ఎన్నర్లో ఆత్మ పురోగమనం పెరగాలంటే చిన్నతనం నుంచి ధ్యానము, ఆహార విలువలు, ఇవి రెండు వాటి యొక్క ఆవశ్యకత ఇంత అంత కాదు. అంటే ఈ రెండింటిని ఆచరించడమే ఎన్లైటైన్మెంట్ అంటారా? ఇప్పుడు కలిపి ఓకే. ఎప్పుడైతే నేను దేహ పదార్థమే కాదు ఆత్మ పదార్థాన్ని కూడా అనుభవ జ్ఞానం వీళ్ళకి సమీకరింపబడుతుందో వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, జీవించే జీవిత విధానంలో మార్పు వస్తుంది. వాళ్ళు అంటే ఫ్రెండ్షిప్ చేసే విధానంలో అన్ని కూడా తేడా వస్తాయి అంటారా? అప్పుడు ఎన్లైటైన్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఫ్రెండ్స్ని ఎప్పుడు ఫ్రెండ్షిప్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా సార్. ఎన్లైటైన్మెంట్ అయిన విద్యార్థి ఫ్రెండ్షిప్ చేసే విధానం ఎలా ఉంటుంది అసలు? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి సార్ ఇక్కడ అర్థం? ఫ్రెండ్షిప్ అంటే స్నేహం. ఎప్పుడైతే పిల్లలు బయటకు వస్తారో స్నేహానికి మించినటువంటి ఏమీ లేదు. ఇప్పుడు ఎన్లైటైన్మెంట్లో కూడా స్నేహానికి ఎందుకు మనం పెట్టుకొస్తున్నామని అంటే పిఎస్ఎస్ మూవ్మెంట్లో పత్రిక ఫస్ట్ నుంచి పెద్దపేట వేసింది కూడా స్నేహానికే. ఎక్కడ క్లాసు ఆయన పెట్టినప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఆయన బిగిన్ చేసేది, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తున్నారు. అసలు ఆయన సంబోధించేటటువంటి సంబోధనలోనే అంతరార్థాలన్నీ కూడా దాగి ఉన్నాయి. ఎందుకని స్టార్టింగ్గా మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పన్నారు? ఇప్పుడు కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉంటారు, కొంతమంది పిల్లలు చాలా భయభక్తులుగా పెంచాలని చెప్పి అనుకుంటారు. అంటే తల్లి తండ్రి అంటే పిల్లలు ఒక విధంగా భయం ఏర్పడుతుంది. భయం అవ్వటం వలన కొన్ని విషయాలు ఓపెన్గా తల్లిదండ్రుల దగ్గర మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. అది అంటే తల్లిదండ్రుల దగ్గర కాకుండా ఫ్రెండ్స్ దగ్గర, బాగా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకని ఇంటి దగ్గర ఆ స్వేచ్ఛ లేదు వాళ్ళకి. ఏమో ఈ మాట అడిగితే మా నాన్న ఏమంటారో, ఈ మాట చెప్తే మా అమ్మ ఏముంటుందో, అంటే కొద్దిపాటి భయం అనేది వాళ్ళలో ఏర్పడుతుంది. అలానే తల్లిదండ్రులు తప్పు కాదు, మా పిల్లల్ని మంచి పర్ఫెక్ట్గా క్రమశిక్షణగా పెంచాలనేది తల్లిదండ్రులు చేయవు, అది ప్రేమలో ఒక భాగమే అనుకుంటారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఫ్రెండ్షిప్తో ఉంటే, అంటే ఫ్రెండ్లీగా ఉంటే పిల్లల్లో ఎన్లైటైన్మెంట్ ఈజీ అంటారా? ఎన్లైటైన్మెంట్ అయిన తల్లిదండ్రులే ఫ్రెండ్షిప్తో ఉండగలుగుతారా? పెద్దవాళ్ళల్లో దివ్యజ్ఞానం ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో పిల్లలు ఎలా పెంచాలి అనేటువంటి అవగాహనలో వాళ్ళు ఉంటారు. రైట్, ఓకే. అలా ఎప్పుడైతే ఉంటారో పిల్లల్ని భయభక్తులేనంటే కొద్దిపాటిగా క్రమశిక్షణ అనేది అవసరమే కాబట్టి చెప్పినా ఆ క్రమశిక్షణ ప్రేమతత్వంతో ఉంటుంది వాళ్ళకి. అయితే నా తల్లి తండ్రి నన్ను ఎంత మందరించినప్పటికీ కూడా నా మీద ఉన్నటువంటి ప్రేమతోనే కదా అనే అవగాహన పోకుండా ఉండాలి, వీళ్ళకి వస్తుంది, రావాలి. అది పెంపకంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. రైట్. అది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు తల్లిదండ్రులు కూడా స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీగా మాట్లాడినటువంటి ఇది వస్తుంది. రైట్. అలా ఉన్నప్పుడు అరమరిక లేకుండా మాట్లాడతాం. స్నేహానికి ఎందుకు పెద్దపేట వేసామంటే
తల్లిదండ్రులు పెద్దవాళ్ళని కానీ వాళ్ళ ముందు మాట్లాడుకోలేని విషయాలు కానీ ఇంకో విషయాలు ఉంటాయి. స్నేహంలో అరమరిక లేకుండా ఓపెన్ అయిపోతారు వాళ్ళు. రైట్, వయసుతో సంబంధం ఉండదు, ఇక ఫ్రెండ్లీ అంటే మాట్లాడుతూ ఉంటాం. అంతే కదా, రైట్, మనలాగా. అంటే స్నేహం అనేది జనరల్గా ఒక ఏజ్ గ్రూప్లో డెవలప్ అవుతాయి. యాక్చువల్గా ఇప్పుడు చదువుకునే పిల్లలు అంట 10th అయిపోయి ఇంటర్ వెళ్ళేసరికి ఏమవుతుంది, ఒక ఏజ్ గ్రూపు, ఒక టీనేజ్ అని చెప్తాం. ఆ టీనేజ్లో పిల్లలంతా వచ్చేసరికి ఆ ఉల్లాసం, ఆ ఉత్సాహం అరమరికలు లేకుండా వెళ్ళిపోతుంది. రైట్, ఎట్ ద సేమ్ టైం ఎవరితో నేను స్నేహం చేయగలిగితే నేను కూడా చదువులో ముందుకు వెళ్తాం. ఎవరితో స్నేహం చేయగలిగితే ఆటపాటల్లో ఉంటామా, ఎవరితో స్నేహాలు చేస్తే వ్యసనాల వైపు తెలియకుండా స్లిప్ అయిపోయి పడిపోతాం. రైట్, అంటే సరి అయిన స్నేహం గురించి తెలుసుకోవాలంటే ఎన్లైట్మెంట్ కావాలి. అందువల్ల చిన్నప్పటి నుంచి పిల్లల ఆహారం విషయాల్లో కానీ ధ్యానం అనేది రెగ్యులర్గా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడా అరమరికలు లేకుండా ప్రేమతత్వంతో ఓపెన్గా మాట్లాడటం పిల్లలకి అభ్యాసం చేసినట్లయితే ఆ పిల్లలు ఈ స్నేహం అనేది వాళ్ళు టీనేజ్ ఫ్రెండ్స్ తోటి ఎలా అయితే ఉంటారో తల్లిదండ్రులు కూడా అంత ఓపెన్గా మాట్లాడుకోవటానికి ప్రిపేర్ అవుతారు వాళ్ళు. రైట్, ఆ స్వేచ్ఛ ఇవ్వగలిగి ఉండాలి తల్లిదండ్రులు కూడా. అందుకని స్నేహానికి ఎప్పుడు పెద్దపీట. నేను తండ్రి కాబట్టి నేను చెప్పినట్టు వినాలి, అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇవన్నీ ఉండకూడదు. ఈ మధ్య కొన్ని సినిమాల్లో కూడా నేను చూస్తున్నాం. ఉదాహరణకి బొమ్మరిల్లు అనే సినిమా ఉంది. తండ్రి ఆశయాలు మంచివే, నా పిల్లలకి నేను ఎప్పుడు కూడా చక్కని భవిష్యత్తు ఇవ్వాలి కాబట్టి మంచి మంచి బట్టలు వేయాలి, మంచి ఇదిగా ఉండాలి, మంచి స్టేటస్గా వాడిని పెంచాలి, ఆశయం మంచిదే. కానీ ఆశయం ఏమైంది, అతి సర్వత్రా వర్జయేత్. అంటే పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఓపెన్గా చెప్పుకోవటానికి కూడా అవకాశం ఇవ్వలేనంత ప్రేమ ఎక్కువైపోయింది. అది కండిషన్గా మారింది, కండిషన్గా మారిపోయింది. ఆ కండిషన్గా మారటం వల్ల కొడుకు వచ్చి తల్లిదండ్రులకి ఓపెన్గా చెప్పుకోవటానికి అవకాశాలు కలగల. అలానే తండ్రి తప్పుందా, బొమ్మరిల్లు సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. తండ్రి తప్పుందా, తండ్రి తప్పు, ఆశయం మంచి ఆశయం కదా, ఆశయం మంచిదే. కానీ ఆ పెంచే విధానంలో, మాట్లాడే విధానంలో, ఇచ్చే స్వేచ్ఛ విధానంలో ఈ విధంగానే అనే ఒక కంట్రోలింగ్ ఉందా అది. ఆయనకి ఆ తండ్రి ముందు ఓపెన్ చేసి మాట్లాడుకోవడం అవకాశాలు లేక అవన్నీ ఏమైతే ఒక సపరేషన్ అయిపోతాయి. ఆ సపరేషన్స్ ఉండటం వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యే కేసులు ఎన్నో ఉన్నాయి వాళ్ళు బయట. లేకపోతే సైకలాజికల్ ఈ సైక్రాటిస్ట్ ఇంతమంది పెరగడానికి కారణం ఏంటి? ఎంత చిన్నతనంలో పిల్లలంతా కూడా మెంటల్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు ఈరోజు అంటే ఓపెన్గా పైకి మాట్లాడుకోలేని విషయాల్ని సపరేషన్స్గా లోపల మిగిలిపోయినప్పుడు అదే డెవలప్ కింద మనకు బయట. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు పేరెంట్స్ అలా ఉంటే పిల్లలు అద్భుతంగా ఉంటారు, ఓకే, బాగుంది. ఒకవేళ అలాంటి కంట్రోలింగ్ పేరెంట్స్ ఉన్నప్పుడు, కంట్రోలింగ్ టీచర్స్ ఉన్నప్పుడు, వాళ్ళ చుట్టూన్న వాళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళే ఉన్నప్పుడు, ఒక విద్యార్థి, ఒక యువత తనను తాను ఫ్రెండ్షిప్ వైపుకు తీసుకెళ్తూ ఎన్లైటైన్మెంట్ వైపుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి సార్? అటువంటిప్పుడు ఈ చిన్నతనం నుంచే ధ్యానము, ఆహార పిలువట్లు ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా వీడి మైండ్ కూడా ఆ వైపే ప్రయాణం సాగుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు మన నానమ్మలు, తాతమ్మలు ఉంటే అరే నీకే బుద్ధి జ్ఞానం ఉందా లేదా వెదవా అని చెప్పి తిట్టుండేవాళ్ళు. గుర్తుందా మీకేమన్నా? బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి ఎక్కువ ఫస్ట్ వాడతారు. అంటే బుద్ధి మందబుద్ధి కాకుండా బుద్ధి వికసించాలి, బుద్ధి వికాసం అని చెప్తాం. అది ఆ బుద్ధి వికాసం రావాలంటే సరిగ్గా టీనేజ్ దగ్గర నుంచే వాళ్ళ స్నేహాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరితో స్నేహాలు చేస్తున్నారు, ఎటువంటి స్నేహాలు నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి, ఎటువంటి స్నేహాలు నీకు పతనావస్థకి వెళ్ళిపోతున్నాయి, ఆ వేరియేషన్స్ అన్నీ కూడా స్నేహంలో అరమరికలు లేకుండా మాట్లాడుకుంటుంటారు. అది అందువల్ల అరమరికలు లేనటువంటి ఆ బంధమే స్నేహం కింద మారుతుంది. ఓకే, అంటే స్నేహాలతో కూడా ఎదుగుదల వైపుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. ఒకవేళ ఎన్లైటైన్మెంట్ లేదు, ఈ సాధన లేదు, ఆహార వ్యవహారాలు తెలియనప్పుడు ఎలాంటి స్నేహమో తెలియకోకుండా అందులో వెళ్ళిపోతున్నప్పుడు వాడి జీవితం ఎటుపోతుందో వాడికే తెలియదు. ఇప్పుడు తెగిన గాలిపటం అంటాం. తెగిన గాలిపటం ఏంటి, గాలి ఎటో సైట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక లక్ష్య సాధన లేదు అక్కడ, ఒక లక్ష్యం అంటూ లేదు. అందువల్ల తెగిపోయిన గాలిపటం ఎటంటే అటు వెళ్ళిపోతుంది. అందువల్ల కొంతమంది పిల్లలు ఈరోజు చిన్నప్పుడు ఇంట్లో ఎట్లా ఉన్నారు అని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఒక సమయం అయ్యేసరికి ఎందుకు గాలి తన కింద వెళ్ళిపోతున్నారు. పెంపకంలో లోపం అంటే చెప్పలేము, స్నేహాల్లో లోపం అంటే అది అటు ఇటుగా ఉంటుంటుంది. అందువల్ల మంచి స్నేహం, మంచి ఇది ఉన్నప్పుడు స్నేహానికి ఎందుకు పెద్ద పెట్టి వేసామంటే స్నేహంలో టీనేజ్లో అరమరికలు లేకుండా ఓపెన్గా మాట్లాడటం వలన ఆ ఓపెన్నెస్ వీళ్ళని ఎటువైపు నడిపిస్తుంది అనేటువంటి ఎలా ఉంటుందో అదే స్నేహం చిన్నతనం నుండి ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కూడా వచ్చినట్లయితే అరమరికలు లేకుండా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకోగలిగితే అప్పుడు చక్కగా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవటానికి, సరైన మార్గంలో నడిపించుకోవటానికి ఉపయోగపడతాయి. అందుకని స్నేహానికి పెద్దపీట వేయాల్సి వస్తుంది. అంటే ఇంట్లో స్నేహతత్వం అనేది బిల్డ్ అయినప్పుడు
బయట జరిగేటివి కూడా డిస్కస్ చేయగలుగుతారు, గైడెన్స్ అడగగలుగుతారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా కొన్ని విషయాలు ఇంట్లో చర్చించారు, బయట జరిగినాయి. ఏదో ఒక పెద్ద డ్రాస్టికల్ ఇబ్బంది వచ్చేంత వరకు బయటికి రాదు అది. అది పరిస్థితి. అందువల్ల స్నేహానికి పెద్దపీట వేయాలి. స్నేహానికి పెద్దపీట వేయటం వల్ల ఓపెన్నెస్ వస్తుంది. బట్ ఆ ఓపెన్నెస్ ఉన్నవాడు ఎప్పటికీ తేలిగ్గా ఉంటాడు, హాయిగా ఉంటాడు. అది ఆ ఓపెన్నెస్ లేక విషయాలను ఎలా చెప్పుకోవాలో బయటికి తెలియక అనేక రకాలైనటువంటి ఆశయాలు వాడు సపర్స్ అయిపోతే, బట్ ఆ సపర్షన్సే మెంటల్ డిజార్డర్స్ కింద తయారవుతున్నాయి. అది అందువల్ల స్నేహము అని ఏంటంటే ఓపెన్నెస్. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇలా కూడా జరుగుతుంది సార్. పిల్లలు కొంతమంది చిన్ననాటి నుండి ఓపెన్గా డిస్కస్ చేస్తూ ఉంటారు, ఇంట్లో అయినా బయట అయినా. ఓకే. సో మరి వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏంటి దానికి ఎలా ఉండాలి అంటారు? అది సందర్భానుసారంగా పేరెంట్స్ ఎందుకంటే పిల్లల్లో ఒకవేళ నేను చక్కగా పెరగాలి, చక్కగా చదువుకోవాలని అభిప్రాయం ఉన్నా ఆ అభిప్రాయాన్ని పాజిటివ్గా స్వీకరించేటువంటి తల్లిదండ్రులలో తత్వం కూడా కావాలిగా. రైట్. పిల్లల యొక్క మనోభావాన్ని అర్థం చేసిన స్థాయిలో పెద్దవాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మాకుంది ఒక 70-80 సంవత్సరాలు మాకు వచ్చేస్తుంది దగ్గర. ఇప్పుడు పిల్లలకి వచ్చేసరికి ఒక తరం అయిపోయి రెండో తరంకి వెళ్ళిపోయింది. పెరిగినటువంటి టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళ యొక్క గ్రహణ శక్తి వాళ్ళ పెద్దవాళ్ళుగా మా దగ్గర ఉండకపోవచ్చు. అలానే వాళ్ళు చెప్పే ప్రతి మాటను తప్పని మేము కొట్టిపారేయకూడదు. అందువల్ల పిల్లలు మాట్లాడే ప్రతి మాటకి వాల్యూ ఎలా ఇవ్వాలి, వాళ్ళు చెప్పే మాటని ఎలా నేను అర్థం చేసుకోవాలి అనేటటువంటి పెద్దవాళ్ళు కూడా ఉండాలి. వాహ్, ఇది అల్టిమేట్. అంటే మీ తర్వాత 2 తరాలను చూస్తున్నారు మీరు, అంతే కదా. అంటే ఇప్పుడు అడల్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉండాలి మీరు. ఉండాలి. పరిస్థితి వయసు అయిపోయింది, తరాలు మారాయి అని వాళ్ళను పక్కన పెట్టడానికి కూడా లేదు. మన తర్వాత వచ్చిన తరం పక్కన పెట్టడానికి లేదు. నేనేదో పెద్దవాడిని కాబట్టి నా మాట వినాలనే కండిషన్స్ పెట్టకూడదు. రైట్. ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు మీ మనవరాళ్ళు మనవలతో ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉంటే మీరు చెప్పింది నేర్చుకోగలుగుతారు కూడా, ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. బట్ ఒక ఎఫెక్షన్ వస్తుంది అక్కడ, ఎస్, ఆప్యాయత. ఈనాటి పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇంపార్టెంట్ మరి ఇది. ఎందుకని పూర్వం నానమ్మలో తాతమ్మలో కథక్క పక్కలో పెట్టి మంచి కథలు చెప్తుండేవాళ్ళు. అందువల్ల తాత అనేసరికల్లా అంటారు కదా అసలు కంటే వడ్డీ ముద్దని. అసలు కంటే వడ్డీ ముద్దని ఎందుకు అన్నారంటే నేను నా పిల్లల్ని పెంచాలనంటే ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అప్పుడు ఆ ప్రయత్నంలో ఇవన్నీ ఉండటం వల్ల పిల్లల్ని ఎలా పెంచాలంటే ఇంత డబ్బు కావాలి, ఇంత ఫీజులు కట్టాలి, ఆ డబ్బు మీద వ్యాపారం మీద దృష్టి ఎక్కువ ఉండేది. పిల్లల్ని ఎక్కువ దగ్గర తీసేవాళ్ళం కాదు. వాళ్ళ పిల్లలు వచ్చరికి ఏంటంటే సంపాదన వాళ్ళ పిల్లలు అంటే మా పిల్లలే సంపాదన చూసుకుంటారు. వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చారు నా సంపాదన బట్ట నా మీద లేదు, రిలాక్స్గా ఉంటాం. అందువల్ల ఆ పిల్లల మీద నాకున్న ప్రేమ కంటే మనవల మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. రైట్. ఆప్యాయత వస్తుంది. ఆ అల్లారు ముద్దులు అంటే నా పిల్లల్ని ఎలా ముద్దుగా పెంచలేకపోయినా అనేది కూడా మనవల ద్వారా తీర్చుకోవచ్చు. ఇప్పుడు మీలాంటి ఎన్లైటన్ అయిన గ్రాండ్ పేరెంట్స్ ఉండడం ఈ జనరేషన్ కి ఒక వరమే. అంతే కదా సార్. ఇప్పుడు ఎన్లైటన్ అయిన పేరెంట్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే గ్రాండ్ పేరెంట్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక 70 years ఆఫ్ లైఫ్ చూశారు, ధ్యాన సాధన చేసి మీ పాస్ట్ లైఫ్లు తెలుసుకున్నారు. ఇలాంటి గ్రాండ్ పేరెంట్స్తో కోఆర్డినేట్ అయి గతంలో నుండి ఉన్నాం మనం. మన గ్రాండ్ పేరెంట్స్ అనేది గ్రేటెస్ట్ కౌన్సిలర్ సార్. ఇప్పుడు 2 తరాలు చెప్పారు, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లలతో. ఓకే, ఇప్పుడు నేటి తరం సార్, నేటి తరం ఎన్లైటన్మెంట్ అంటే ఏమేమి సాధనలు చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో పేరెంట్స్ ఎలా ఉన్నా, టీచర్స్ ఎలా ఉన్నా, నేటి తరం విద్యార్థులు యువత ఎలా ఉంటే వాళ్ళు ఎన్లైటన్ అవుతారు. చిన్నతనం నుండి ధ్యానం అనేది ఎప్పుడైతే పిల్లల్లో ఉంటుందో వాళ్ళ బుద్ధి వికాసం చెంది సమయస్ఫూర్తి, ఏ నిమిషానికి ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా వ్యవహరించాలి, ఇటువంటి పరిజ్ఞానం అంతా పిల్లల్లో చిన్నప్పటి నుంచి పెంపొందింపబడతాయి. అదే ఇది రావాలి మెయిన్. ఇది పత్రిక ఏమైనా వాళ్ళు దీన్ని ఓ చిన్న పదం కామన్ సెన్స్ అని చెప్పేవారు. కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ అనేది పదం చిన్న పదమే, కానీ జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయేదాకా కామన్ సెన్స్ అని ప్రతి చోట నీకు అది వర్కౌట్ అవుతూనే ఉంటుంది. బట్ ఆ కామన్ సెన్స్ పెరగాలి అంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచే బుద్ధి వికాసం రావాలి. బుద్ధి మందకొడిగా ఉండకూడదు, బుద్ధి వికాసం రావాలి. బుద్ధి వికాసం రావాలంటే చిన్నప్పటి నుంచి ధ్యానం కావాలి. సాత్విక ఆహారం కాబట్టి శాకాహారం రావాలి. ఈ శాకాహారము సాత్వికాహారం కాబట్టి ఎప్పుడైతే మనం చక్కగా ధ్యానం చేస్తూ ఉంటామో నువ్వు చదువులు ఏడ కానీ, నువ్వు చేసే స్నేహాలు ఏడలు కానీ అన్నిట్లో కూడా ఎక్కడ నేను ఎలా వ్యవహరించాలి, ఎవరితో నేను ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎక్కడ ఎక్కువసేపు మాట్లాడాలి, ఎక్కడ తక్కువ, అన్నీ వాళ్ళకు వచ్చేసి బుద్ధి వికాసం అంటే అర్థమదే కదా. ఎన్లైటన్మెంట్ అంటే దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అని అంటే ఏమిటి? ఇది మినిమం కామన్ సెన్స్. ద మినిమం కామన్ సెన్స్ దివ్య జ్ఞానం. వావ్, బాగుంది సార్ ఇది. అది ఆ కామన్ సెన్స్ దివ్య జ్ఞానం ఎప్పుడైతే వాడికి అలవాటు అవుతుందో సమయస్ఫూర్తి వస్తుంది.
సమయస్ఫూర్తి అని బుద్ధి వికాసం అయింది కాబట్టి సమయస్ఫూర్తి కూడా ఆటోమేటిక్ వస్తుంది. రైట్. ఈ వికసించిన బుద్ధి ఏం చేస్తుంది, ఆ సమయస్ఫూర్తిని అనేది, ఈ కామన్ సెన్స్ అనేది అన్నిటినీ అదే ఏర్పాటు చేస్తుంది. Yes, sir. ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. అంటే అంటే ఏ ఫ్రెండ్స్ తో ముందుకెళ్ళాలి, పేరెంట్స్ తో ఎలా ఉండాలి, టీచర్స్ తో ఎలా ఉండాలి, వాళ్ళకే అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాగే ఫ్రెండ్షిప్ ఈజ్ ఎన్లైటైన్మెంట్ అంటే ప్రతి స్నేహం ఎన్లైటైన్మెంట్కి రావాలని లేదు. మళ్ళీ అసలు హెడ్డింగే ఫ్రెండ్షిప్ ఈజ్ ఈజ్ ఎన్లైటైన్మెంట్. యాక్చువల్ ఎన్లైటైన్మెంట్ అంటే ఫ్రెండ్షిప్. ఎటువంటి స్నేహాలు చేస్తే ఎన్లైటైన్మెంట్కి వస్తాం, అది అవ్వాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎన్లైటైన్మెంట్, ప్రతి స్నేహం ఎన్లైటైన్మెంట్ అవ్వదు. ఎవరిదైందా ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయగలిగితే ఎన్లైటైన్మెంట్ లో మనం ప్రయాణం చేస్తాం. ఆ విషయం మీకు ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కూడా, పిల్లల నుంచి కావాలి. అది ఏ స్నేహాల్లో చేస్తే నేను ఈ విజ్ఞానాన్ని పెంపొందించుకుని చక్కగా నా జీవితాన్ని ఉన్నతమైన బాట వేసుకోగలుగుతాను. జీవితం అంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే లోక కళ్యాణం కోసం 10 మందికి ఉపయోగపడే స్థితిలో నేను ఎట్లా ఎదుగొస్తాను, అది రావాలి పరిస్థితి. కొన్ని స్నేహాలు నిన్ను పతనావస్థ తీసుకెళ్ళొచ్చు, కొన్ని స్నేహాలు ఉన్నతంగా వెళ్ళొచ్చు. అందువల్ల టీనేజర్లు వచ్చే పిల్లలే నేను ఎవరితో స్నేహం చేయాలి అనేది రావాలి. అది రావాలంటే చిన్నప్పటి నుంచి ధ్యానం, చక్కని ఆహారం ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించినప్పుడు వాడికి అర్థమైపోతాయి నేను ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేస్తే నా జీవితం ఏ వైపు ప్రయాణం చేస్తుంది వాడికి అర్థమైపోతుంది. సార్ ఇది చదువుతున్న దశలో టీనేజ్లో యువతగా ఇది బాగుంది సార్. ఒక ఎదిగిన యువత, ఒక ఉద్యోగం చేస్తున్న యువత, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్నో రంగాల్లో ఉన్నారు. ఈ ఎన్లైటెన్ అయిన వ్యక్తి ఆ ప్రదేశాల్లో ఎలా ఉంటారు సార్? ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి యువత ఎలా ఉండాలన్న దానికి ఇక్కడ మనకి చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయాలు. ఎందుకంటే పెరిగిన టెక్నాలజీ ఎలా ఉందంటే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఆత్మీయత, అభిమానాలు, తన సొంత ఆరోగ్యానికంటే మించి, తన సొంత కుటుంబానికంటే మించి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వటం ఎక్కువైపోయింది నా గమనికలో. అవును, జీతానికి ఎక్కువ పని చేస్తున్నారు, జీవితాన్ని పట్టించుకోకుండా. అంటే జీవితాన్ని పణంగా పెట్టి మరి. అందువలన నువ్వు ఇప్పుడు ప్రకృతికి కొన్ని ధర్మాలు ఉంటాయి. పగలల్లా కష్టపడి పని చేయాలి, హాయిగా చక్కగా భోజనం చేసి మంచిగా పని చేసుకుంటూ రాత్రిపూట హాయిగా నిద్రపోవాలి. ఇది ప్రకృతి ధర్మం కదా. పగల పని చేయాలి, రాత్రిపూట నిద్రపోవాలి. కానీ ఉద్యోగాల్లో డబ్బు మీద వ్యామోహంతో మనం చేసే ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, పగలల్లోనేమో నిద్రపోతున్నారు, రాత్రి పని చేస్తారు. ఫినిష్ అయిపోయింది, బాడీ క్లాక్ ని రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది రివర్స్ అయిపోయింది. ఎందుకని చిన్నప్పటి నుంచి ఆరోగ్యాలు పోతున్నాయి. నాకు 77 సంవత్సరాల వయసు వచ్చింది, మీరు కూర్చో లేదంటే లెగుస్తున్నా. ఎందుకని వచ్చింది ఆరోగ్యం మనకి? నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉన్నారు, రికార్డింగ్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శక్తి? అది అంటే సన్నివేశాన్ని ఎలా పాజిటివ్గా తీసుకోగలిగి ఉండాలి. ఆహార విషయాలు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు ఎలా ఉంటాయి, వ్యక్తిత్వంగా ఎంత పాజిటివ్గా ఉంటే ఎటువంటి జ్ఞానాన్ని నేను స్వీకరించగలిగితే ఆరోగ్యాన్ని చక్కగానే పెంపొందించుకోగలుగుతాను. ఇవన్నిటి మీద కొంత దృష్టి పత్రిక ద్వారా నేర్చుకోగలిగాం కాబట్టి ఈ రోజు ఎంత ఎనర్జీగా ఉంది. వాళ్ళు ఒక మాటగా చెప్పాలంటే వర్క్ ఈజ్ ఎనర్జీ. ఇప్పుడు వర్క్ చేసి ఎనర్జీ పోగొట్టుకుంటున్నారు. వర్క్ ఈజ్ ఎనర్జీ. ఇప్పుడు వండర్ఫుల్ సార్. ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. ఒకరి మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాం. హలో అండి, నమస్కారం. నమస్తే అండి, మీరు పేరేంటా? మీ పిల్లల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అండి? అడగండి మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మార్కాపురం నుంచి మాట్లాడుతున్నాం. కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి, టీవీ సౌండ్ తగ్గియండి, టీవీ ఆఫ్ చేయండి. ఆ టీవీ సౌండ్ వినబడుతుంది మాకు మీకన్నా. భాగ్యలక్ష్మి సార్. భాగ్యలక్ష్మి గారు అడగండి. బాబు సార్, బాబు గురించి. బాబు ఇప్పుడు 8th చదువుతున్నాడు సార్. 8th క్లాస్ బాబు. ఓకే. అంటే కొంచెం జ్ఞాపకం అనేది తక్కువ అనిపిస్తుంది సార్. మాకు తొందరగా ఆన్సర్ చెప్పలేడు, స్లోగా చెప్తారు. ఇప్పుడు జనరేషన్ కు స్పీడ్ కావాలని అనుకుంటున్నాను సార్. మరి దానికి సొల్యూషన్ చెప్తారు? తను స్లోగా చెప్తున్నాడని మీకు ఎట్లా తెలుసు? మీరు అడుగుతున్నారా ప్రశ్నలు రోజు? అబ్జర్వ్ చేస్తుంటారు సార్. సరే, అయితే విందాం, మరి సార్తో సమాధానం విందాం. సార్ ఏమీ లేదమ్మా, పిల్లలు 8th క్లాస్ కాబట్టి పెద్ద మరి వరి అవ్వాల్సిన పరిస్థితి లేదు. జీవితంలో పిల్లలకి చదువుతో పాటు మిగతా వాటి మీద కూడా కొంత వివేకం, ఆలోచన కావాల్సి వస్తాయి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే చదువు ఒకటే ప్రధానం అని చదువు మీద పెట్టడం వలన మిగతా విషయాలన్నీ కూడా ఏం తెలియట్లేదు, వాళ్ళకి జీవితం విలువలు తెలియట్లేదు. అందువలన మీ బాబుకి చిన్నప్పటి నుంచి చక్కగా ధ్యానం అలవాటు చేయండి, శాకాహారం మాత్రమే మీరు పెట్టండి. ఎప్పుడైతే అలా పెట్టాడో బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది,
చదివేటటువంటి చదువులు కొత్త మీకు రెగ్యులర్గా పిల్లలు ధ్యానం చేయడం ద్వారా వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇవి రెండు అయిన తర్వాత నిర్భయంగా జీవించే విధానం అలవాటు అవుతుంది. నిర్భయంగా ఎప్పుడైతే ఉంటాడో టెన్షన్స్ లేకుండా ఉంటాడు. టెన్షన్స్ ఎప్పుడైతే లేదో తన సంకల్పాలు నెరవేరుతాయి. చదువుకునే కుర్రాడికి ఇంతకంటే ఇంకేం కావాలి? రైట్. కానీ ఏ లైన్లో ఎదగాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా చదువుకునే పిల్లలు చిన్నప్పటి నుంచి ధ్యానము శాకాహారం కనుక అలవాటు చేయగలిగితే ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లు అంటే చదువులో ఏకాగ్రత వస్తుంది, జ్ఞాపక శక్తి వస్తుంది, మరి నిర్భయంగా ఉండటానికి వీలవుతూ వస్తాయి, టెన్షన్స్ ఏమీ లేవు, రిలాక్సేషన్ వస్తుంది, థాట్ పవర్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ చెప్పారు టెన్షన్స్ లేకుండా ఆన్సర్ చెప్పేటప్పుడు అలా అడుగుతున్నారు, నేను చెప్పలేనేమో, నాకు గుర్తుండదేమో అనుకున్న అప్పుడు కూడా స్లో అవుతారు, డల్ అవుతారు. ఇప్పుడు ధ్యానంతో ఆ పవర్ వస్తుంది. వండర్ఫుల్ పాయింట్ విన్నారు కదండి. అలా మీరు సార్ మీ బాబుతో ధ్యానము శాకాహారం అందించండి. ఇంకా ధ్యాన కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో, తీసుకురండి. థ్యాంక్ యూ అండి. అలానే చదువు ఒకటే కాకుండా ఆడే టైంలో ఆడాలి, పాడే టైంలో పాడాలి, చదివే టైంలో చదవాలి. రైట్. తనకి ఏది ఇష్టమైతే అది కూడా ఇవ్వండి. సార్ మరో కాలర్ తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి? విజయవాడ దగ్గర అండి, జగ్గయ్యపేట. ఓకే, టీవీ సౌండ్ కొద్దిగా తగ్గియండి, మీ టీవీ సౌండ్ ఎక్కువ వినబడుతుంది మాకు. మ్యూట్ చేయండి. మ్యూట్. ఓకే సార్. నమస్తే సార్. మీ పేరండి? గంగాధర్ సార్ నా పేరు. ఏమన్నారు? గంగాధర్. గంగాధర్ గారు. గంగాధర్ గారు ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు మీరు? మా బాబు పిల్లల గురించి అండి. రైట్. ఏ క్లాస్ మీ పిల్లలు? 9th క్లాస్ సార్. రైట్, అడగండి. ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. మా బాబు బాగా క్రికెట్ బాగా పిచ్చి బాగా ఉంది సార్. స్టడీలో కొద్దిగా తగ్గించాడు బాగా. ఓకే, మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారండి? బిజినెస్ ఉంది బిజినెస్ సార్ నాది. మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ధ్యానము నాకు ఇంకా అవగాహన చేయలేదు, ఇప్పుడే చూస్తున్నా సార్. మెడిటేషన్ పిఎంసి ఇవాళనే చూసారా? ఓకే, కొత్తగా చూస్తున్నాను, కొద్దిగా రైట్, మంచిగా అనిపిస్తుంది కొద్దిగా. వెరీ గుడ్. ఓకే, మీ 9th క్లాస్ అబ్బాయికి క్రికెట్ పిచ్ ఉంది. ఇంకొకరు ఎవరండి? ఏ క్లాస్ బాబు? ఇద్దరు ట్విన్స్ సార్ నాకు, పాప బాబు. రైట్ రైట్. పాప బాగానే చదువుతుంది, బాబు మాత్రం బాగా స్పోర్ట్స్ లో బాగా దాని మీద బాగా ఫోకస్ పెడుతున్నాడు సార్ బాగా. రైట్, మంచిదే కదా. ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారు సార్ని? అదే సార్ని ఒకసారి ఎట్లా ఎట్లా చేస్తే మోడ్ చేస్తే ఎట్లా అవుతుంది ఏంటని చెప్పి చేస్తే స్టడీస్ వైపు వస్తారు. ఓకే, రైట్ అండి, విందాం, సమాధానం విందాం సార్తో. అంటే ఒకటి నన్న పిల్లల వైపు ఏంటంటే ఫోకస్ అంటాం. ఫోకస్ అంటే నీ లక్ష్య సాధన ఏ వైపు మనం పెడితే ఆ వైపు వెళ్తాం. ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళలో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ లక్ష్యం ఏదైతే పెట్టుకుని గట్టిగా వాళ్ళు శ్రమ పడుతున్నారో ఆ లక్ష్యం ఆటోమేటిక్గా వచ్చేస్తారు వాళ్ళంతా పైకి. మనం ఏమనుకుంటామంటే చదువు ఒక్కటే ప్రధానం అనేసరికి చదువుకి ఇచ్చిన వాల్యూ మిగతా దేనికి ఇవ్వట్లా. బట్ చదువు సాగాలి, అట్ ద సేమ్ టైం గేమ్స్ సాగాలి. గేమ్స్లో ఎక్కువ ఉండటం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండటం వల్ల చదువు తొందరగా బుర్రకెక్కుతుంది. ఈ విషయాలు గమనించాలి. దీంతో పాటు కూర్చున్నప్పుడు ఒక 1/2 అవర్ ధ్యానం కూడా చేయించినట్లయితే ఆ బుద్ధి వికాసం ద్వారా దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలు ఆటోమేటిక్గా. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. క్రికెట్ కి వెళ్లే ముందు కూడా ఒకసారి ధ్యానం చేయించి పంపించాలి. వచ్చిన తర్వాత ధ్యానం చేద్దాం నాన్న అని ధ్యానం చేయాలి. వీళ్ళు కూడా చేయాలి, చెయ్యి అనకుండా చేద్దాం అనాలి. చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా సేమ్ ఇంట్రెస్ట్ స్టడీస్ మీద కూడా వస్తుంది. వా, వండర్ఫుల్ గా ఆన్సర్ చెప్పారండి. మీ పిల్లలకు ఇలా చెప్పండి, నాన్న క్రికెట్కి వెళ్తున్నావు కదా, ధ్యానం చేసి వెళ్ళు, వచ్చిన తర్వాత మనం ధ్యానం చేద్దాం అని మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడు స్టడీస్ వైపు కూడా వస్తాడు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు పద్మలక్ష్మి, కర్నూలు జిల్లా. పద్మలక్ష్మి గారు, అడగండి, మీరు ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు ప్రశ్న? మా పిల్లల గురించి అడగాలనుకుంటున్నాం సార్. అడగండి. ఏ క్లాసు మీ పిల్లలు? క్లాస్ కాదు సార్, పెద్ద పిల్లలే. మాది ఉమ్మడి కుటుంబం సార్. చిన్నప్పటి నుంచి మా పిల్లలు తప్పు చేసినా మేము మందలిచ్చినా పెద్దవాళ్ళు వాళ్ళని సమర్థించి పిల్లలు క్రమశిక్షణ తప్పినారు, అంకెక్కురారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలా? నేనైతే జ్ఞానంలో ఉన్నా, ఇప్పుడు ధ్యానంలో. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పిల్లలు పెద్దవాళ్ళు అయినారు సార్. పెద్దవాళ్ళు అంటే ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారా ఏంటి? ఇద్దరు మేము రామహల్లం సార్. కుల వృత్తే చేస్తున్నారు మా వృత్తి. కాకపోతే అన్ని చెడు అలవాట్ల దారులలో ఉన్నారు సార్. ఓకే, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయా? ఒక అబ్బాయికి అయింది, ఇంకొక అబ్బాయికి కాలేదు. వయసు ఎంత పెళ్లి కాని అబ్బాయిది? ఒక అబ్బాయికి 30, ఇంకొక అబ్బాయికి 30 దాటినాయి సార్.
రైట్, మీరు ధ్యాన సాధన చేస్తున్నారు. చేస్తున్నాను. నాకు ఆధ్యాత్మిక చింతననే ఇష్టం సార్. రైట్, ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు సార్ని స్ట్రైట్గా అడగండి. అదే దిద్దుకోలేనా నేను, నా పిల్లల్ని దిద్దుకోలేను కదా, కనీసం వాళ్ళను మంచి మార్గంలో రావాలా జ్ఞానం ఇయ్యి అని కోరుకుంటున్నాను దేవుణ్ణి. రైట్, ఓకే అండి, విందాం. అది సార్ సంగతి. అంటే ప్రతి తల్లిదండ్రి నా పిల్లలు చక్కగా బుద్ధిమంతులుగా ఉండాలి, నేను చెప్పినట్టు వినాలని చెప్పి అనుకుంటారమ్మా. చెప్పినట్టు వినాలి అని మనం ఎంత అయితే అనుకుంటామో, మా జీవితం మా చేతుల్లో ఉంది కదా అనేటటువంటి వాళ్ళ స్వతహాగా ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు పెద్దగా అయిపోయారు కదా, మళ్ళీ పెరిగిపోయారు, పెద్ద అయిపోయారు, 30 సంవత్సరాల వయసు వచ్చింది, వివాహాలు అయిపోయినాయి, ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందమ్మా. పేరెంట్గా మన ధర్మం ఎంతవరకు అంటే, మనం పెట్టేటటువంటి పెంపకం కాసి పక్కన పెడితే చెప్పే మాటలు వాళ్ళకి ఎలాగంటే సౌమ్యంగా ఉండాలి. బాబు ఎలాగంటే ఇలా అయితే బాగుంటుందేమోనన్నా ఆలోచించుకోరా, ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేయాలి. కండిషన్గా మనం మాట్లాడకూడదు. కండిషన్గా మాట్లాడితే ప్రేమ దూరం అయిపోతుంది. ఆప్యాయత అభిమానంతో మాట్లాడుతూ బాబు ఎలా అయితే బాగుంటుందేమోరా అని మీరు చెప్పగలిగినప్పుడు ఆప్యాయత మీరు దగ్గరికి వస్తారు. అలా మనం చెప్పడం వరకే తప్పనమ్మా, జీవితాలు 20-30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మనం గట్టిగా చెప్పిన కొద్ది ఇంకా గ్యాప్ పెరుగుద్ది తప్ప దగ్గరికి రారు వాళ్ళు. అందువల్ల ఏం చేయాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకొని చక్కగా సౌమ్యంగా చెప్పండి, సలహాగా చెప్పండి అంతే. బాబు అంటే ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు మీ ఇద్దరి మధ్యలో తల్లి కొడుకు అనే బంధం పోయి స్నేహపూర్వం రావాలి అక్కడ. అదే ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడేది. రైట్, ఈ టాపిక్ కూడా అదే ఇవాళ. టాపిక్ కూడా అదే ఇవాళ. ఒక పిల్లలు ఒక వయసు దాటి వెళ్ళిపోయిన తర్వాత స్నేహపూర్వకంగా మాట్లాడినప్పుడు బాబు అలా కంటే ఇలా అయితే బాగుంటుందేమోరా, ఫినిష్ అయిపోయింది మీ డ్యూటీ. అలా చేసావు కదా, ఇప్పుడు ఇలా చేసి చూడు ఒకసారి. అంతే, జస్ట్ ఫర్ అడ్వైజ్. ఇప్పుడు ఇన్ని రోజులు ఇలా చేసావు కదా, ఇప్పుడు ధ్యాన కార్యక్రమాలకు వెళ్దాం, ఇది చేసి ఆ పని చేసి చూడు ఒకసారి. అది ఎంత సౌమ్యంగా మీరు చెప్పగలిగితే పిల్లలు మీకు అంత దగ్గరగా ఉంటారు. వావ్, వాళ్ళు రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్. బట్ ఆ రియలైజ్ అనేది అందరిలో రావాలి, తప్పదు. మనకి రావాలి, వాళ్ళకి రావాలి. ఇప్పుడు వీరేం సాధన చేయాలంటారు? పిల్లలు తపన అయితే ఉంది కదా, వీళ్ళల్లో వీళ్ళు ఉండటం కోసం వీళ్ళ సాధన, వీర సాధన వాళ్ళ కోసమే. ఆత్మన్యూనతా భావం లేకుండా ఎవరికి వాళ్ళు పెంపొందించుకోవాలి. అంతే, నా పిల్లలు ఇలా అయిపోయారు, మిగతా పిల్లలు బాగున్నారు అనే ఒక ధ్యాస తీసేయాలి. దిగులు పడే ఉపయోగం ఏమిటి? మీకోసం మీరు ధ్యాన సాధన చేయండి. ఇప్పుడు పిల్లల్ని ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. పిల్లల కోసం ఎక్కువ ఆలోచించి మన ఆరోగ్యం పాడు చేసుకోకూడదమ్మా. మన ఆత్మన్యూనతా భావంలో మనం అస్సలు పడకూడదు. పిల్లల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, మన డ్యూటీస్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు చక్కగా చదివించారు, అంతవరకు అయిపోయింది. తర్వాత వివాహాలు అయిపోయిన తర్వాత వాడి జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మనం అనుకున్నట్టే ఉండాలనేది రూల్ ఏమీ లేదు. వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉండాలని వాళ్ళకే తెలుస్తాయి. అది మంచిగా చెడు అంటే కొన్నాళ్ళు పాటు చెడులో వెళ్ళినా వాళ్ళు తర్వాత రియలైజ్ అవుతారు. ఇవాళ కాకపోతే రేపైనా రియలైజ్ అవుతారు. ముందు మీరు చక్కగా ధ్యానం చేసి మానసిక ఇబ్బందులు లేకుండా స్థిరంగా ఎప్పుడైతే ఉండి చక్కగా హ్యాపీగా ఉంటారో మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోవచ్చు. వా, ఇది అల్టిమేట్ పాయింట్. అలా మీరు ఎప్పుడైతే ఉండగలుగుతారో మీకు వేవరింగ్ ఉండదు, మీరు నిశ్చింతగా ఉంటారు. మీరు నిశ్చింతగా ఉండటం చూసి మా అమ్మ ఇంతకుముందు వేవరింగ్గా ఉండేది, ఎందుకు వాళ్ళు ఇంత నిశ్చింతగా ఉండగలుగుతున్నారు అనుకున్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా అదే లెర్నింగ్ అవుతుంది. అది అంటే వీరు మాట్లాడే తీరును బట్టి కూడా పిల్లలు మారుతారు. చెప్పిన దాన్ని బట్టి కాకుండా మన మార్పే వాళ్ళని మారుస్తుంది. చెప్పే పదం సౌమ్యంగా ఉండాలి. వాహ్, జస్ట్ ఫర్ ఇలా అయితే బాగుంటుంది, దట్స్ రైట్, ఇలా ఉండాలిరా కండిషన్ పెట్టామా రివర్స్ అయిపోతుంది. ఆ కండిషన్స్ ఏమున్నా చిన్నప్పటి నుండి ఉండాల్సింది, అది వేరే విషయం. ఇప్పుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇందాక చెప్పారు కదా, పెరిగి పెద్ద అయిన తర్వాత కండిషన్స్ 80% పనిచేయదు. జస్ట్ ఫర్ అడ్వైస్, బాబు ఎలా ఉంటే బాగుంటుంది. రైట్, మీరు చక్కగా ధ్యానం చేయండి, మీ వేవరింగ్లో నుంచి మీరు నిశ్చింతగా ఉంటారు. మీరు నిశ్చింతగా ఉండటం ద్వారా ఈ ప్రకంపనలు వాళ్ళలో మార్పు రావడానికి అవకాశాలు కలుగుతాయి. వాహ్, ఇది అల్టిమేట్ సజెషన్. విన్నారు కదా మేడం గారు, సార్ చెప్పినట్టు అలా ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ప్రశ్న వచ్చింది అందరూ అడుగుతూ ఉంటే. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ పిల్లలు చిన్ననాడు ధ్యానం చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు టీనేజ్ దాటుతున్న క్రమంలో చాలా మంది ఇదే ప్రశ్నిస్తూ ఉంటారు. మా పిల్లలు చిన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవారు, ఇప్పుడు చెప్తే వినట్లేదు, అస్సలు ధ్యాన సాధన చేయట్లేదు, ఏం చేయాలి మేము? ఫోకస్ మారిపోయింది, పిల్లల్లో ఫోకస్ మారిపోయింది. ముందు పెద్దవాళ్ళు ధ్యానం చేస్తూ రెగ్యులర్గా ఉంటే వ్యాపారం ఉద్యోగాల మీద దృష్టితో పాటు ఉండాలి, అవి ఉండాలి. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్, భూప్రపంచం మీద రూపాయి లేకపోతే ఎందుకు పనికిరాము. కానీ ఎంత కావాలి అనే దగ్గర వివేకం కోల్పోతున్నాం, వివేకం కోల్పోతున్నాం. అందువల్ల గృహిణిగా గృహ ధర్మాలు ఆడవాళ్ళు చేసుకుంటూ, తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు వ్యాపార వ్యవహారాల్లో నిష్ణాతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి కాసేపు ధ్యానం చేస్తుంటే పెద్దవాళ్ళు లైన్లో ఉన్నప్పుడు బట్ ఈ వైబ్రేషన్ పిల్లల్లో కూడా మార్పు తీసుకొస్తుంది. చిన్నప్పుడు ధ్యానం చేసి తర్వాత ఎందుకు మానేస్తున్నారు? బట్ వాళ్ళ ఫోకస్ మారిపోయింది. ఫోకస్ ఎందుకు మారిపోయింది? ఇంట్లో కల్చర్ డెవలప్ కావట్లా.
అంటే అంటారా ఇంట్లో ఏదో చేంజ్ జరిగింది. ఇంట్లో చేంజ్ అంటే పెద్దవాళ్ళు చేస్తుంటే ఆటోమేటిక్ పిల్లలు కూడా చేస్తుంటారు. ఓకే. పెద్దవాళ్ళకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ధ్యానం అన్నావు, నీకే లేదు, నువ్వు నాకేం చెప్తావు అంటే మన దగ్గర ఆన్సర్ ఏది? చిన్నప్పుడు వాళ్ళు చూస్తున్నప్పుడు చేశాము, మనతో పాటు చేశారు, ఇప్పుడు మనం చేయట్లేదు వాళ్ళు చూస్తున్నప్పుడు. అందువలన ధ్యానం అనే జీవితంలో పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒక అంతర్భాగం అయిపోవాలి. అది ప్రతిరోజు స్నానం చేయటం, భోజనం చేయటం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ధ్యానాన్ని కూడా అంత పెద్దపెట్టి వేయగలిగి ఉండాలి. అది పెద్దవాళ్ళు రెగ్యులర్ చేసినప్పుడు పిల్లలు కూడా రెగ్యులారిటీ అనేది పాస్ ఆన్ అవుతుంది. రైట్. అలా రావాలి పరిస్థితి. అది కొంతమంది పిల్లలు అయితే మన ముందు చేయకపోవచ్చు, వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం వస్తే అప్పుడు కొద్దిసేపు చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, అంటే నీ ముందు చేస్తూనే చేసినట్ట, నేను చేస్తూ ఉంటాను. ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి మనం. ఇప్పుడు మీరు ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పారు సార్ ఇవాళ, మన ధ్యానం మన కోసమే. కరెక్ట్. పిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు అద్భుతంగా ఎదిగారు ధ్యానంతో, వీళ్ళ పిల్లలు అద్భుతంగా ఎదిగారని మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అయినా కొద్దీ ఈ ఎనర్జీ ఇంకా డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళని. డిస్టర్బ్ అవుతుంది, మనం కూడా డిస్టర్బ్ అయిపోతున్నాం, మన ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. సో మనం క్లియర్గా ఉన్నప్పుడు, మనలో మార్పు వచ్చినప్పుడు ఈ ఎనర్జీస్, ఈ ఫ్రీక్వెన్సీ వాళ్ళలో టచ్ చేస్తుంది. వండర్ఫుల్ అనేది ఆటోమేటిక్ కవరేజ్ వస్తుంది. సూపర్ సార్. ఫ్రెండ్షిప్ ఇన్ ఎన్లైటన్మెంట్ అద్భుతం ఉంది. అండ్ మీరు చివరగా యువతకి, విద్యార్థులకి మీ మెసేజ్ సార్. ఏం లేదు సార్, యువతకు మెసేజ్ అంటే చిన్నతనం నుంచి చక్కగా ధ్యానాన్ని, అంటే గంటలు ఏం చేయక్కర్లేదు, చిన్నతనం నుంచి చక్కగా హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకుంటూ చక్కని ఆహారం, శాకాహారం, సాత్విక ఆహారం తీసుకోగలుగుతూ మీరు ఏ రంగంలో పైకి రావాలంటే ఆ రంగం నిష్ణాతులు కావచ్చు. వండర్ఫుల్, కావచ్చు. అల్టిమేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్నేహం ఎన్లైటన్మెంట్ కాకుండా ఎటువంటి స్నేహం చేస్తే ఎన్లైటన్మెంట్, అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎస్, అల్టిమేట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అందించిన ధ్యాన యువలో ఫ్రెండ్షిప్ ఈజ్ ఎన్లైటన్మెంట్. ఏ ఫ్రెండ్షిప్? ప్రతి స్నేహము ఎన్లైటన్మెంట్ వైపుకి తీసుకెళ్ళదు. చిన్ననాటి నుండే ఎన్లైటన్ అవ్వాలంటే ఏం చేయాలి? ధ్యాన సాధన చేస్తూ శాకాహారాన్ని తీసుకున్నప్పుడే ఎన్లైటన్మెంట్ వస్తుంది, బుద్ధి వికాసం జరుగుతుంది. ఎప్పుడైతే బుద్ధి వికాసం జరుగుతుందో వాళ్ళ ఫ్రెండ్స్తో అయినా, టీచర్స్తో అయినా, పేరెంట్స్తో అయినా సరిగ్గా ఉండగలుగుతారు. ఎంతోమంది వాళ్ళ ప్రశ్నలు అడిగితే కూడా చక్కని సమాధానాలు ఇచ్చారు సార్. సో ఓవరాల్గా పిల్లలందరికీ చిన్ననాటి నుండి తల్లిదండ్రులుగా ధ్యాన సాధన చేపియాలి దగ్గర కూర్చోబెట్టి. నేటి యువత కూడా మీరు ధ్యానం చేస్తే మీరు జీవితం కోసమే కాదు, జీవితాన్ని ఫలంగా పెట్టకుండా జీవితాన్ని అర్థం చేసుకుంటూ అద్భుతంగా జీవించడానికే ధ్యానం ఉపయోగపడుతుందని చెప్పడానికే ఈ కార్యక్రమాలు. కాబట్టి అందరూ యువత, విద్యార్థులు ధ్యానం చేస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.